నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేతిరెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే పథకాలు అమలు చేయట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, కేతిరెడ్డి గారు మాత్రం వాళ్ళకు కొంచెం టైం ఇవ్వాలంటూ కొంచెం అంటే టీడీపీకి సపోర్ట్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. మరి ఇందులో మరి కేతిరెడ్డి గారి ప్లాన్ ఏమన్నా ఉందా, లేకపోతే ఏమన్నా స్కెచ్ చేస్తున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళకి టైం ఇవ్వాలని కోరుతున్నారా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారి నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో ఇప్పుడు చూస్తుంటే కేతిరెడ్డి గారు అంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి వల్ల అంటే వాళ్ళ విజయమ్మ వాళ్ళ కూడా, మళ్ళీ షర్మిల గారి వల్ల కూడా, అండ్ జగన్ గారు కలవకపోవడం వల్లనే ఈరోజు ఇలాంటి ఒక ఏదైతే ఈ 11 సీట్లకి వచ్చామో అనేది వీళ్ళ ముగ్గురు మీద చెప్పారు. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే ఒక ట్విట్టర్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు, ఏంటంటే పథకాలు అమలు కావట్లేదు అని చేసి ఇప్పుడే ఇంత చేస్తున్నారు, వాళ్ళకు ఒక 1 year టైం ఇస్తే వాళ్ళు ఏంటి అనేది ప్రూవ్ అవుతుంది, అప్పటిదాకా ఎందుకు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అవుతున్నారా, వేరే పార్టీలోకి వెళ్తున్నారా, అసలు ఏంటంటారు? మరి ఇప్పుడు కేతిరెడ్డి గారు మాట్లాడింది మనం 2 రకాలుగా చూడాలి. ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, నాయకులు అనేటువంటి వాళ్ళందరూ, అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి తప్పుడు పని చేసినా, ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా, ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలు ఏం తీసుకున్నా కానీ ఆ రోజున ఎవ్వరూ కూడా నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడకపోగా వీళ్ళందరూ సమర్థించారు. ఏమని? మా జగన్ గారు అసలు బ్రహ్మాండంతో పూతురు, అసలు ఆయన ఏం చేస్తే అదే, అసలు రాష్ట్రానికి ఈయనే దిక్కు, ఈయన దేవుడు అన్నట్టుగా వీళ్ళందరూ మాట్లాడారు. సో తప్పు చేసినటువంటి వాడు ఎంత శిక్షార్హుడో, అతని పక్క నుండి తప్పును ప్రోత్సహించిన వాళ్ళు కూడా అంతే శిక్ష పడాలి వాళ్ళకి. ఓకే. సో ఆ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు పనులు, తప్పుడు విధానాలను ప్రోత్సహించినందుకు, దాన్ని సమర్థించినందుకు వీళ్ళందరికీ పడాల్సినటువంటి శిక్షలు పడ్డాయి. వైనాట్ 175 అన్నటువంటి స్థాయి నుంచి మీకు 11 జాల్లే ఇక్కడే కూర్చోండి అని ప్రజలు తీర్పు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత విఘ్నత కలిగినటువంటి కొంతమంది నాయకులు లైక్ కేతిరెడ్డి గారు, తర్వాత మన పేరు నాని, కాసు మహేశ్వర్ రెడ్డి, ఇలా కొద్దిమంది, కరణం ధర్మశ్రీ, ఇలాగ ఒక 5-6 నాయకులు బయటకు వచ్చి కేవలం ప్రజలు ఓట్లు వేయలేదు అని ప్రజల్ని నిందించడం కాదు, మనం కూడా చేసినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి అని. ఇదే కేతిరెడ్డి గారు చేసినటువంటి పనులకు బిల్లుల కోసం మేము గనక అక్కడికి వచ్చినప్పుడు ఆ ధనుంజయ రెడ్డి మమ్మల్ని అందరినీ కూడా బయట నిలబెడితే కనీసం కూర్చోడానికి కుర్చీ లేకుండా మేము కొన్ని రోజుల పాటు ఆయన చుట్టూ తిరగాల్సి వచ్చింది అనేటువంటిది మనకి చెప్పినటువంటి పరిస్థితి చూసాం. సో ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేటువంటి వాళ్ళకి కనీస గౌరవం లేకుండా, నాయకులు అనేటువంటి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు, మన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి సొంత జేబులో డబ్బులు వేసుకొని, లేకపోతే పెళ్ళం మెళ్ళలో ఉన్నటువంటి నగలమ్మి అప్పులు చేసి పనులు చేశారు. చేసినటువంటి వాళ్ళకి కనీసం బిల్లు ఎమ్మెల్యే ఇప్పించుకోలేకపోతే ఎమ్మెల్యేకి విలువే ఉంటుంది. సో వాళ్ళ తరపున ఎమ్మెల్యే వెళ్తే కనీసం కూర్చోండి అనేటువంటి కట్టసి కూడా లేకుండా గంటల తరబడి బయట వెయిట్ చేయించడం అనేటప్పటికి ఏంటంటే వాళ్ళలోనే అసంతృప్తి ఉంది. మరి ఆ రోజున జరిగినప్పుడు ఏదో చెప్తారు చూసారా, తోటకూర దొంగతనం చేసినప్పుడే తల్లి మందలు ఇచ్చి ఉంటే వాడు గజ దొంగ అయ్యేవాడు కాదు. అలాగే మీరు కూడా ఆ తప్పు జరిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మీరు వెళ్ళి, ఇలా జరుగుతోంది సార్, ఇది మనకి ప్రమాదకరం, మనం అధికారం కోల్పోతాం ఇలా అయితే అనేటువంటి చెప్పే ఛాన్స్ మీరు ఎందుకు తీసుకోలేదు? అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నారు అంటే ఓడిపోయిన తర్వాత ఏంటంటే, గంటల తరబడి మేము ఆయన హాల్ ముందు నిల్చునే వాళ్ళం, కానీ ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళు అక్కడ వరకు వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు, వాళ్ళనే పక్కకు పెడితే ఈ రోజు ఇట్లాంటిది ఉండేది కాదు అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. మరి వెళ్ళనివ్వాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ పిలిచి కొన్ని సమావేశాలు పెట్టేవాళ్ళు, గుర్తుందా? 6 నెలలకో 3 నెలలకో ఒకసారి లేచి చెప్పడానికి మీకేంటి భయం? ఊరేస్తారా? ఆ రోజు చెప్పబట్టే కదా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మీరు అందరూ వచ్చి వాళ్ళు తిరగబడుతున్నారు కదా ఆయన మీద. అంటే ఏంటంటే మీకు కూడా లోపల ఎక్కడో మనాడు పథకాలు మనల్ని గెలిపిస్తాయిలే అనేటువంటి ఆశ మీకు ఉంది కాబట్టి ఆ రోజున మాట్లాడలేదు. ఇవాళ ఓడిపోయాం కాబట్టి బయటకు వచ్చి ఆయన్ని తప్పుడు విధాలు, తప్పుడు నిర్ణయాలని చెప్పేసి ఆయన్ని నిందిస్తున్నారు. కాబట్టి దీంట్లో పాపంలో అందరూ భాగస్వాములే. అయితే ఇవాటికైనా విఘ్నత ప్రదర్శించి
బయటికి వచ్చి జరిగినటువంటి తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి అనేటువంటిది మాట్లాడటం అనేటువంటిది ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే చేసిన తప్పును రియలైజ్ అయితే రెండోసారి ఆ తప్పు జరగకుండా చూసుకోవడానికి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇదే కేతిరెడ్డి గారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ఏంటి, పథకాలు ఇవ్వలేదని వాళ్ళ మీద వెంటబడటం ఎందుకు, మనమేమో అప్పులు చేసి వెళ్ళిపోయాము, కనీసం వాళ్ళకి కాలు చెయ్యి కూడ తీసుకొని ఏదో అక్కడి నుంచో అప్పో సొప్పో తెచ్చుకునేటువంటి టైం అన్నా ఇవ్వాలి కదా, 6 నెలల పాటు టైం ఇవ్వాలి అనేటువంటి మాట విఘ్నత కలిగినటువంటి ఏ రాజకీయ నాయకుడన్నా చెప్పేటువంటి మాట అది. గతం నుంచి వచ్చేటువంటి సాంప్రదాయాలు ఏంటంటే మనకి కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి 6 నెలల పాటు టైం ఇవ్వటం, వాళ్ళు తప్పులు చేసినా ఒప్పులు చేసినా విమర్శించకుండా ఉండటం అనేటువంటిది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చేయవలసినటువంటి సాంప్రదాయం. ఇంకా 4.5 సంవత్సరాలు ఉంటారుగా, వాళ్ళు ఎక్కడ పారిపోరు కదా. సో ఈ 6 నెలల్లో చేసిన తప్పులను కూడా మీరు 7వ నెల నుంచి విమర్శించండి, అప్పటికి కూడా ఏం చేయకపోతే. అంతేగాని వచ్చిన వారం రోజుల నుంచే విమర్శిస్తాము, లేకపోతే ఢిల్లీకి వెళ్ళి యాగీ చేస్తాము, ఎవరో వినుకొండలో 2 వ్యక్తులు కొట్టుకొని వాళ్ళ వ్యక్తిగత కక్షల మూలను చంపుకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి ఢిల్లీకి వెళ్ళటం అంటే అంతకంటే పిచ్చితనం ఇంకోటి ఏమన్నా ఉందా? ఇదే నాయకులు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించట్లేదు అంటే నా ప్రశ్న ఏంటంటే, అసెంబ్లీకి ఎందుకు అటెండ్ అవ్వట్లేదు? అసెంబ్లీకి అటెండ్ అవ్వాలి కదా, ఎందుకంటే మీకు 11 సీట్లైనా వచ్చినాయి. ఆ 11 సీట్ల వల్ల ఆయన అంటే ప్రతిపక్ష అంటే జనాల గురించి అక్కడ వినిపించే గలం మీది కదా అని ఎన్నుకున్నారు కదా, మరి వినిపించాలి కదా. వినిపించకుండా మీరు బయట ఎందుకు ఉంటున్నారు? అసెంబ్లీలో అటెండ్ అవ్వాలి కదా, ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే వాటికి ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు? అంటే ఎందుకన్నా భయపడుతున్నారా ఏంటి అసలు? మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే కదా మిగతా వాళ్ళు వెళ్ళటానికి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లకుండా మిగతా వాళ్ళు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా? ఒకటి, శ్వేతపత్రాలు ఎక్కడ రిలీజ్ చేస్తున్నారు? అసెంబ్లీలో రిలీజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు అసెంబ్లీకి వెళ్లకుండా బయట వచ్చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, మీడియా సమావేశం పెట్టేసిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం వలన ఏంటంటే రాజ్యాంగబద్ధంగా మీకున్నటువంటి హక్కును వదులుకోవటమే కదా, ప్రజల్లోకి తప్పుడు సంకేతం పంపించడమే కదా. బడికి వెళ్లకుండా అటెండెన్స్ వేయించుకోవటం అనేటువంటిది ఎంత తప్పు, అసెంబ్లీకి వెళ్లకుండా జీతపత్యాలు తీసుకోవడం కూడా అంతే తప్పు. గతంలో కూడా 2014-19 మధ్యలో వీళ్ళు 2.5 సంవత్సరాలు అసెంబ్లీ ఎగ్గొట్టేశారు మొత్తం ఎమ్మెల్యేలు అందరూ. గుర్తుందా మీకు? మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని శపథం చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జీతపత్యాలు మాత్రం చక్కగా తీసుకున్నారు అన్ని సంవత్సరాలు. రాజీనామా చేయొచ్చు, దీని బదులు చేయకూడదు కదా, చేస్తే హోదా పోద్ది కదా. ఆయనకు కావాల్సింది హోదా కదా. ఎమ్మెల్యే పదవి పోయింది అనుకోండి, ఏంటి మామూలు సాధారణమైన వ్యక్తి ఆయన. కాబట్టి హోదా ఉండాలి, గవర్నమెంట్ ఇచ్చే జీతభత్యాలు తీసుకోవాలి, ఆ ఫెసిలిటీస్ అన్ని అనుభవించాలి, అసెంబ్లీకి పోకూడదు. అంటే షర్మిల గారు కూడా ఇదే మాట మాట్లాడారు, ఏంటంటే మీరు రాజీనామా చేసేసి మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ప్రజల గురించి మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ 11 మంది అయినా సరే మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీ బాధ్యత అసెంబ్లీ అనేటువంటిది అది ఒక చర్చా వేదిక. రైట్. నేను ఎక్కడో నా తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ పెడతాను, లేకపోతే ఇక్కడ నేను ఇడుపులపాయలో పెడతానంటే కాదు కదా. ఆల్రెడీ అలానే చేశారు కదా, ప్రెస్ మీట్ పెట్టారు కదా. చేస్తుంది అది. అంటే ఆయన ఏంటంటే మాకు అక్కడ సమయం ఇవ్వరు కాబట్టి మేము ఇక్కడ చెప్తా ఉన్నాం, అక్కడ మాట్లాడి ఇక్కడికి వస్తే పెట్టుకో, నిన్ను ఎవరు వద్దన్నారు? అసలు కౌంటర్ ఇవ్వాలి కదా, ఏం చేసామని వెళ్లకుండా అక్కడ వెళ్లకుండానే నాకు సమయం ఇవ్వరని చెప్పేసి వాళ్ళు కూడా ఏమన్నారు, మీరు రండి కావాల్సినంత సమయం మేము ఇప్పిస్తాం మాట్లాడండి అంటే వీళ్ళు పారిపోతున్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా సరే వెంకటరమణారెడ్డి లాంటి వాళ్ళు, కేతిరెడ్డి గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడటం అనేటువంటిది ఆహ్వానించదగ్గ విషయం. కానీ ఇదే కేతిరెడ్డి గారు మొన్న ఒక మాట తప్పుగా కూడా మాట్లాడారు. ఏంటంటే ఈ సందర్భంగా కాదు, అంతకుముందు మాట్లాడినప్పుడు అసలు విజయమ్మ గారు, షర్మిల గారు ఏంటి అసలు వాళ్ళ పద్ధతి? వాళ్ళు ఏదన్నా ఉంటే వాళ్ళు ఇంట్లో తేల్చుకోవాలి, కానీ ఇలా బయటకు వచ్చి రచ్చ చేస్తారా? అందుకే మా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్పేసి మాట్లాడటం జరిగింది. అంటే మీ వాడు వాళ్ళకి అన్యాయం చేసినా, వాళ్ళకి కనీసం ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా, వాళ్ళకి ఆస్తిలో రావాల్సిన వాటా ఇవ్వకపోయినా, వాటా అడగటానికి వెళ్తే మెడబట్టుకొని సొంత చెల్లిని గోడకేసి కొట్టినా, ఇన్ని చేసినా కూడా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడకూడదంట. ఎందుకంటే అలా మాట్లాడటం వలన పార్టీ దెబ్బతిని ఓడిపోయిందంట. మీరు చేసే మంచి పనులు చేస్తే ఎందుకు ఓడిపోతారు? చెల్లికి జరిగినటువంటి అన్యాయాన్ని చెల్లి బయటకు వచ్చి చెప్పుకోవడం వాళ్ళ దృష్టిలో తప్పుగా ఉంది. 2 బిడ్డలు కొట్టుకుంటూ ఉంటే ఎటుండాలో తెలియక ఆవిడ పాపం అమెరికా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, అది తప్పంట ఆయన దృష్టిలో. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో మంచి మాట్లాడినా, ఇలాంటి సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, అవి కరెక్ట్ కాదు. నిఖాసైనటువంటి ఆత్మవిమర్శ చేసుకుంటే
ప్రజలు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మీద కనుక వ్యతిరేకత వస్తే మీ వంక చూసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ సార్. అలా కాకుండా ఇలాగే మీరు తప్పుల మీద తప్పులు మాట్లాడుతూ వెళ్ళారంటే రెండో అవకాశం ఇవ్వడానికి కూడా వాళ్ళు ఆలోచించరు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు.